టాప్ 1 బ్రేకింగ్ విషయానికి వస్తే శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగంలో చిక్కుకున్న 8 మంది కార్మికులు ఉద్యోగుల ఆచూకీ ఇంతవరకు లభించలేదు. వాళ్ళు ఎలా ఉన్నారన్న విషయంపై స్పష్టత రావడం లేదు. కార్మికులు చిక్కుకున్న ప్రదేశానికి రెస్క్యూ టీమ్స్ వెళ్లగలుగుతున్న ప్రదేశానికి మధ్య చాలా గ్యాప్ ఉంది. మధ్యలో కూలిన శిథిలాలు సహాయక బృందాలకు ఆటంకంగా ఉన్నాయి. అంతకంటే మించి సొరంగంలో భారీగా చేరుతున్న నీళ్లు, మట్టి, బురద రెస్క్యూ టీమ్స్ ముందుకు వెళ్లకుండా అడ్డంకిగా మారాయి. దీంతో సొరంగంలోని నీటిని భారీ మోటార్తో తొలగిస్తున్నారు. ఆ తర్వాత బురద, మట్టిని తొలగిస్తే తప్ప పనులు ముందుకు సాగే పరిస్థితి లేదు. సొరంగం తవ్వుతున్న యంత్రం శిథిలాలు తొలగిస్తేనే అందులో చిక్కుకున్న కార్మికుల పరిస్థితి తెలుస్తుంది. మరోవైపు టన్నెల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ర్యాట్ హోల్ మైనర్స్ రంగంలోకి దిగారు. ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా 6 ర్యాట్ హోల్ మైనర్స్ ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, చెప్పండి, అసలు ఇప్పటి వరకు ఏదైనా ప్రోగ్రెస్ కనిపించిందా? అంటే ర్యాట్ హోల్ మైనర్స్ కూడా అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడ ఎలా ఉంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, నిజంగా కూడా ఇది హృదయ విదారకమైనటువంటి సంఘటనగా చెప్పవచ్చు. పాపం ఉద్యోగరీత్యా పొట్ట చేత పట్టుకొని వాళ్ళు ఎక్కడో పక్క రాష్ట్రాల్లో ఎక్కడో పుట్టి ఇక్కడ చిక్కుకపోయారు. ఈ టన్నెల్లో చిక్కుకపోయినటువంటి పరిస్థితి. 3 రోజులుగా వాళ్ళు చిక్కుకపోయారు. వాళ్ళు అసలు లోపల ఏం జరుగుతుంది, వాళ్ళకి ఆక్సిజన్ ఉందా లేదా, లేకపోతే వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు, ఏ నిస్సహాయక పరిస్థితిలో ఉన్నారన్న సంగతి కూడా దాన్ని అంతుబట్టని పరిస్థితి, అంతు చిక్కని సమస్యగా మారింది. ఇది నిజంగా చెప్పాలంటే ప్రభుత్వానికి, యంత్రాంగానికి అంతా కూడా ఒక సవాల్గా మారిందని చెప్పవచ్చు. అక్కడ చూసినట్టయితే అన్ని యంత్రాలు, అంటే అక్కడ ఉన్నటువంటి ఎఫర్ట్స్ అన్ని కూడా లోపలికి వెళ్ళి వచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు 3 రోజులు అవుతున్నా దాదాపుగా 56 గంటలు అవుతున్నప్పటికీ కూడా వాళ్ళను అంటే వాళ్ళ పరిస్థితి ఏంటనేది మాత్రం తేల్చలేకపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే రెస్క్యూ కొనసాగుతుంది. ఎన్డీఆర్ఎస్ తో పాటు తర్వాత సింగరేణి, హైడ్రా, వీళ్ళకి సంబంధించిన అన్ని టీములు కూడా సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. కానీ లోపలికి 14 కిలోమీటర్లు